క్యారెక్టర్. వంట చేద్దాం రావే అంటే క్యారెక్టర్ ఉందా మామ అంటుంది. అంటే దీన్ని చికెన్ కింద ముక్కలు చేసి ఫ్రై చేద్దాం, అదే దీని క్యారెక్టర్. ఇది ఎట్లా తయారైందంటే అండి, మా ఇంట్లో మామ ఇయ్యాలేంటి ముక్క చూస్తే బక్కదు కానీ అసలు ముక్కలేంది ముద్ద దిగదనమాట. సో వీళ్ళేమో ముక్కలు తినరు, ఓన్లీ మామిడికాయ ముక్కలు ముద్దపప్పులు మా అక్క. ఇదేమో ముక్కలేంది తిందు. వీళ్ళిద్దరిని మేనేజ్ చేయాలి నేను. అక్కకేమో వెజ్ వండి పెట్టాలి, దీనికేమో ముక్కలు వండి పెట్టాలి. అది మళ్ళీ ఏం చేస్తారు మామ ఈరోజు మటనా లేకపోతే ఏంటి ఆఫీస్కి వెళ్ళే ముందు అడుగుతుంది అనమాట. సో కానీ మాకు ఈ మధ్య పరిచయమైన మా బక్క పిల్ల ఎస్ మా పిల్లలాగా కనెక్ట్ అయిపోయింది అనమాట. ఒక్కటండి, కొంతమంది అన్నారు ఏమని కామెంట్స్ ఆఫ్ చేసినా కానీ కొంతమంది ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి కూడా అనుకుంటారు ఒకసారి అట్లా జరిగింది కదా మీ గోల్డ్ అంతా పోయింది కదా అని చెప్పేసి. అందరు అలా ఉండరండి, అందరు అలా ఉండరు. దర్జా కనిపించే వాళ్ళ దగ్గర కూడా లోపల దొంగతనం బుద్ధి ఉంటే మనం ఏం చేయలేము. సో నేను మాత్రం మనుషుల్ని నమ్మడం అయితే మానను ఒకటి, ఎందుకంటే నమ్మకం లేకపోతే ఎట్లా నడుస్తుంది. రేపు నా బిడ్డని కూడా నేను ఎంత సెక్యూరిటీగా పెంచుకున్నా, ఎంత జాగ్రత్త చూసుకున్నా వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాల్సిందే, తప్పదు. నా భార్య కూడా నన్ను నమ్మొచ్చిందే. సో అదే అన్నమాట, నమ్మకానికి ఏది లేదు. ప్రపంచమే నమ్మకం మీద నడుస్తుంది. మోసం చేసే వాళ్ళు ఉంటారు, అది కాదనొచ్చు కాకపోవచ్చు. బట్ సునీత అయితే పని తప్ప ఇంకో ప్రపంచమే లేదు. ఎంత పని చేస్తుందంటే అసలు రెడీ చేసి పెట్టాలి. కష్టపడుతుంటే మా అక్క చూసి అంటుందిగా, అత్తకు మొక్కాలి అసలు ఆ ఓపికకు అని చెప్పేసి చెప్తుంది. మరి మా వీడియో చేయాలంటే నేను చేతికి ఉండాలి. ఇవాళైతే మా అమ్మ రాగా వినిపించింది నాకు. అవును, నాకు కూడా ముద్ద పెట్టింది, నన్ను మర్చిపోయింది, ఫస్ట్ కానీ పెట్టింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. బాగా తీసింది కదా. ఇంకొక కొంతమంది అడుగుతున్నారు వీళ్ళు మాకు ఏమవుతారు అని కామెంట్ బాక్స్ లో. కవితక్క వాళ్ళ అమ్మతో నేను అనే యూట్యూబ్ ఛానల్ అక్క వాళ్ళది ఉంది, చాలా న్యాచురల్గా ఉంటుంది అక్క వాళ్ళ ఛానల్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో అక్క వాళ్ళ దాంట్లో కామెంట్ వచ్చి వీళ్ళు ఏమవుతారు మీకు సొంత వాళ్ళ కాదా అన్నారు. కవితక్క నాకు సొంతక్క లాగా అనమాట. అంటే మేము ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నేను అక్క నాకు 23-24 ఇయర్స్ నుంచి అనుబంధం అనమాట. అప్పటి నుంచి నాకు అక్క తెలుసు. అది తర్వాత ఇంకా వీడియోలు పెడతాం ఎలా తెలుసు అనేది. నాకైతే దేవుడిచ్చిన తమ్ముడు, భగవంతుడు ఒకటి తీసుకెళ్తే ఒకటి ఇస్తాడంటారు చూసారా, దట్ ఈస్ మామ. సో అయితే మీరు అనుకోవచ్చు ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టించానో లేకపోతే ఇప్పుడు నేను దగ్గరికి వచ్చానో కవితక్క అలా ఉందని కాదు. అసలు కవితక్క ఎలా అంటే చెప్తే ఇంకా పోయినా అనుకుంటారేమో కానీ ప్రామిస్గా చెప్తున్నాను, అసలు అటువంటి మనిషి ఉండదు. సేమ్ నా మెంటాలిటీ, కల్మషం ఉండదు. ఎంత ఉంటే అంత పెడదాము వాళ్ళు చూద్దాము అనుకుంటే తప్ప ఉండదు. సో మా సునీతకి నచ్చిన చాలా సంవత్సరాల తర్వాత కొందరు మనుషుల్ని నమ్మడం అంటే అంత ప్రేమగా చూడటం నేను చూడలేదు. తర్వాత మా కవితక్కని అంత ప్రేమగా చూసుకుంటుంది, భోజనం తినిపించే దగ్గర నుంచి. ఇది చిన్న జీవితం అండి, మనుషుల్ని కలుపుకుంటూ వెళ్ళాలి, మనకి చేతనైనంత సాయం చేయాలి చాలు. ఇంకోటి ఏంటంటే కవితక్కకి నేను ఇప్పుడు అదే చెప్తున్నా, మేము ఖమ్మంలో ఉన్నప్పుడు తెగ ఫోన్లు చేసుకునే వాళ్ళం కాదు. వీక్లీ వన్స్ లేకపోతే ట్వైస్ ఏదైనా కష్టం వచ్చినా అక్క నా మనసులో ఉన్న బాధ నాకు చెప్పుకోవాలనుకున్నా, నాకు ఎప్పుడైనా ఏదైనా కొంచెం ఏమైనా ఆలోచన వచ్చినా అక్కతో షేర్ చేస్తే అక్క సలహాలు ఇస్తూ ఉండేది అనమాట. మధు వాళ్ళు మేము పక్క ఉన్నప్పుడు వాడు నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, మేమందరం కలిసి ఉన్నాం. మధుగాడు నేను ఇద్దరం కలిసి చిన్నారి స్కూల్ అనే దాంట్లో వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు, డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినప్పుడు అక్క మాకు అక్కడ పరిచయం అనమాట. అట్లా మాకు పరిచయం. అప్పుడు ఇద్దరు పాపలు ఉండేవాళ్ళు. సితజ చిన్నది, నా చేతిలోనే పెరిగింది అనమాట. వస్తుంది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళింది. అందుకే నేను అంత ప్రాణం అనమాట, మామ 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 అనుకుంటూ. సో అది ఎక్కువ మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఈవినింగ్ అయిందంటే మా అత్తగారిని అత్తయ్య గారు అని పిలుచుకుంటూ, మా అత్తగారు కూడా బాగా క్లోజ్ ఉండేది. అత్తయ్య గారు అయితే ఎంత బాగా చక్కగా వండి పెట్టేవారు. రసం అవన్నీ ఇప్పటికీ మర్చిపోలేను, చాలా బాగా చేస్తారు అనమాట. కందవేపుడు, రసము చాలా బాగా చేసేవారు. సో అట్లా మా అనుబంధం అనమాట. అందుకే చాలా మంది తెలియదు వీళ్ళు ఏమవుతారు, వీళ్ళు ఎందుకు మీ ఇంట్లో ఉన్నారని. ఒక్కటండి, నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడే అనుకున్నాను, మీకు ఆల్రెడీ చెప్పాను, నాకు క్యాస్ట్ ఫీలింగ్స్ ఉండవని మీ అందరికీ తెలుసు. నాకు ఉండవు, అసలు అలాంటివి ఉండవు. ఎవరైనా సరే మనస్ఫూర్తిగా మాట్లాడితే మాత్రాన నేను మనసుకి హత్తుకుంటాను, దగ్గర తీసుకుంటాను. నా పిల్లలకి కూడా అదే నేర్పించాను, అదే ఉంటుంది.
ఓకే, సో మేమందరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. మేము ఇప్పుడు కలిసి ఉన్నాం కాబట్టి ఇదంతా మా కుటుంబం అని నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు దీనికోసం చికెన్ చేస్తున్నాను, మా అక్క కోసం రసం చేస్తున్నాను, సో అలాగే అక్క కోసం కాకరకాయ పచ్చడి కూడా చేశాను. అందరం కలిసి కూర్చొని అయితే తింటాము. సో ఇదన్నమాట. ఓకే, సో ఆ వీడియో ఏంటమ్మా, సో ఆ వీడియో కూడా మర్చిపోకుండా చూసేయండి. బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. చికెన్ చేస్తున్నాను. ప్రాణం పోతుంది చికెన్. ఓ మర్చిపోయింది. కొంచెం మేకప్ అంటించుకుందాం చూస్తాను. అసలు మేకప్ వేసుకో యోదా. ఏది ఎన్ని ఫోటోలు తీసి వచ్చేయన ఫోటోలు. సో ఈ విధంగా ఆంటీ కదా అది. రేపు హాలిడే ఉందని ఇన్స్టాగ్రామ్ వీడియో తీయించుకొని యోదా ఇక్కడ దింపవే పాపం. ట్యాబ్లో దింపుతుంది, కంపెనీ ట్యాబ్ అది. ఎట్లా దింపాలి? దింపా కదా. ఇది ఐఫోన్ కంటే ఎక్కువే. దింపుతున్నా జరగాను. మా అమ్మకైతే దిగానా అన్న, దిగానా చిచ్చి లేనా సొంత కళ్ళు మూస్తున్నా సొంత డాడీ. దాయదా తోటి దింపు పట్టు పట్టు దిగమని యోధ ఇక్కడ కన్నమ్మ ఇక్కడ బాగా వస్తుంది. లే యోధ దింపాలంట. బక్కని నాకు ఫోటో ఎలా వచ్చింది ఏంటో నాకు తెలియదమ్మా. ఎడం చేత తీస్తున్నా. లేదు జరగండి ఇక. వద్దు నేను దిగాను. నాకు టీ షర్ట్ పొట్ట కెట్ట అట్లా కాదే నెక్కర మీద ఉన్నాను.